సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. సిలువ యాత్ర, రక్షణ యాత్రకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దైవవాక్కు కేంద్రం ముత్తంగి ద్వారా మనం 40 రోజులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు రక్షణ గురించి మనం ధ్యానిద్దాం. 3 వ్యక్తులు, 3 సిలువలు, 3 మరణాలు, ఈ యొక్క అంశం మీద మనం ధ్యానిద్దాం. 3 వ్యక్తులు, 3 సిలువలు, 3 మరణాలు, ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానిద్దాం. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువానికి వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సిలువ యాత్రలో ప్రభా మేము కూడా పాలు పంచుకుంటుండగా మమ్మల్ని రక్షణలో స్థిరపరచమని కోరుతున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆత్మీయంగా బలపరచమని కోరుతున్నాం ప్రభువా. మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఆ రోజు సిలువ మ్రానుని మీరు మోసి ప్రభువా, ఆ సిలువ మ్రాను మీద మీరు వేలాడి మరణించారు ప్రభువా. ఎవరైతే ఆ సిలువ మ్రానుని ప్రభువా, మీ యొక్క మరణముని, మీ పునరుత్థానంలో విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షణలోకి వస్తారని చెప్పారు ప్రభువా. ఈరోజు ఈ సందేశం ఇచ్చిన నీ బిడ్డలు కూడా కనువిప్ప కలుగునుగాక, సత్యంలో స్థిరపడుదురుగాక, రక్షణ వస్త్రం వాళ్ళు ధరింతురుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనం ధ్యానించినట్లుగా యేసు ప్రభు గొల్గొతాలో ఆ సిలువ మ్రాను మీద ఉన్నప్పుడు 3 వ్యక్తులు సిలువలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎడం వైపు ఒక దొంగవాడు, కుడివైపు ఇంకొక దొంగవాడు కూడా యేసు ప్రభుతో సహా సిలువ వేయబడ్డాడు. ఈ 3 సిలువలో వేలాడుతూ ఉన్నారు. 3 సిలువలు కనబడుతున్నాయి.
అలాగే 3 మరణాలు కూడా మనకు కనబడుతున్నాయి. మనం ఇక్కడ 2 చాలా ప్రాముఖ్యమైనవండి. ఒకటి, సిలువ మనకి రక్షణను తీసుకొని వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారి మాట అంటున్నారు, నమ్మిన వారికి సిలువ దేవుని శక్తి అయి ఉంది, నమ్మని వారికి అది వెర్రితనమై ఉంది అనే మాట పౌలు గారు అంటూ ఉన్నారు. సో నమ్మిన వారికి సిలువ దేవుని శక్తి ఎలా అయిందంటే, ఆ సిలువ మరణము ద్వారానే యేసు ప్రభు మనందరికి కూడా రక్షణనిచ్చాడు. ఆ సిలువ మరణంలో ఎవరైతే నమ్మకం ఉంచుతారో, యేసు ప్రభు పునరుత్థానంలో ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు రక్షణ వాళ్ళకి ఇవ్వబడుతుంది అనే మాటని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం వాక్యంలో చూసినప్పుడు, ఒక దొంగవాడు ఎడమ వైపు ఉన్నాడు, ఇంకొక దొంగవాడు కుడివైపు ఉన్నాడు. ఒక దొంగవాడు కుడివైపున దొంగవాడు రక్షణ పొందుకున్నాడు, ఎడమవైపున్న దొంగవాడు రక్షణ పొందుకోలేదు. కానీ ఇద్దరు చూసినట్లయితే ఇద్దరికి కూడా అవకాశం ఉండింది. ఇద్దరికి కూడా దేవుని రక్షణని పొందుకోవడానికి అవకాశం ఉండింది. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో ఒక్కరు మాత్రమే రక్షణ పొందుకున్నారు. మరి ఆ ఒక్కడు ఎందుకు రక్షణ పొందుకున్నాడు? ఇంకొక వ్యక్తి, ఇంకొక దొంగవాడు ఎందుకు రక్షణ పొందుకోలేదో మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిద్దాం. ఈరోజు ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి యేసు ప్రభు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ ద్వారా వాళ్ళకి నిత్య జీవం వస్తుంది. మనము రక్షణ పొందుకున్న వాళ్ళు మాత్రమే నిత్య జీవంలో ఉంటారన్నది బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎందుకంటే ఏ దొంగవాడైతే యేసు ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడో, ఏ దొంగవాడైతే యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుకున్నాడో ఆ దొంగవాడు పరదేశంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు ఆ దొంగవాడితో అంటున్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. పరదేశి అంటే నిత్య జీవము అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18వ వచనంలో వాక్యంలో చదువుతున్నామండి. ఒకవైపు చాలామందికి సిలువ దేవుని శక్తి అయితే అనేకులు ఈ సిలువకి శత్రువులు ఉన్నారు అని పునీత పౌలు గారు అంటూ ఉన్నారు. మరి సిలువకి శత్రువులైన వారు ఎవరు అంటే, ఆ రోజు గొల్గొత్తాలో యేసయ్య సిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు, ఈ ఇద్దరు దొంగలతో పాటు వేలాడుతున్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని హేళన చేస్తూ వచ్చారు. దాంట్లో మనం చూసినట్లయితే రోమా సైనికులు యేసు ప్రభుని చెంప మీద కొట్టి, ఇప్పుడు ప్రవచించు, నేను ఎవరు కొట్టారు అని హేళన చేశారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు. యేసు ప్రభు యొక్క బట్టలని చీట్లు వేసుకొని అమ్మివేశారు. భయంకరమైన పిడుగుద్దులు, భయంకరమైన హేళనకరమైన మాటలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ యేసయ్య ఎవరి కోసం భరించాడు అంటే, సిలువ మరణము ద్వారా నీకు నాకు రక్షణను తీసుకొని రావాలనేది యేసు ప్రభు ప్రణాళిక. ఒకానొక సందర్భంలో మనం బైబిల్లో చూస్తున్నాం, ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి యేసు ప్రభుని వాళ్ళు బంధిస్తూ ఉన్నారో, పేతురు కోపం వచ్చి తన వరలో ఉన్న కత్తిని తీసుకొని ఆ సైనికుడి చెవి నరుకుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, పేతురు, ఒక చిన్న ప్రార్థన చేస్తే నా తండ్రి 6,000 సేనలతో ఉన్న దేవతలు పంపించడా? కొన్ని వేల కొలది మంది దేవదూతల్ని తండ్రి పంపిస్తాడు అని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన. కానీ యేసు ప్రభు అన్ని విషయాల్లో మౌనంగా ఉన్నాడు. ఆ రోమా సైనికుడి యొక్క చెవిని స్వస్థపరిచి మళ్ళీ
మళ్ళీ జాగ్రత్తగా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మనము యేసు ప్రభు యొక్క సిలువని నమ్ముకుంటే అది మనకు శక్తి అవుతుంది. ఆ శక్తి, దేవుని శక్తి మళ్ళీ ఏం చేస్తుందంటే రక్షణలోకి నడిపిస్తుంది. ఆ రక్షణ ఏం చేస్తుందంటే నేను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. కానీ ఈ సిలువకి శత్రువులుగా మనం ఉన్నట్లయితే, సిలువకి శత్రువులు అంటే ఎవరు? సిలువని అపహాస్యం చేసేవాళ్ళు, యేసు ప్రభు సిలువ మరణాన్ని అపహాస్యం చేసేవాళ్ళు, యేసు ప్రభు యొక్క మరణాన్ని, సిలువ మరణాన్ని హేళన చేసేవాళ్ళు, యేసు ప్రభు యొక్క సిలువ మరణం గురించి తెలిసిన నమ్మని వారు, వీళ్ళందరూ కూడా సిలువ శత్రువులుగా ఉంటారు. అక్కడ రోమా సైనికులు చాలామంది హేళన చేస్తూ వచ్చారు. ఎవరు కూడా యేసు ప్రభు నమ్మలేదు. అనేక మంది, చాలామంది, నాకు తెలిసి కొన్ని వేల సంఖ్యలో అక్కడ గొల్గొతా దగ్గర చాలామంది ఉన్నారు. రోమా సైనికులు కావచ్చు, ఫరిసయ్యులు కావచ్చు, యూదులు కావచ్చు, అనేక మంది గొల్గొతాలో యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే అక్కడ కేవలం ఒకే ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాడు. ఆ వ్యక్తే పరదేశంలోకి వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఏంటి? ఎందుకు ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు? ఎందుకు ఆ దొంగని యేసు ప్రభు మన్నించాడు? 3 విషయాలు ఆయన చేశాడు. ఆయన లూకాసు సువార్త 23వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు మనం చూసినట్లయితే, ఆ పక్కనున్న దొంగవాడితో ఈ దొంగవాడు అంటూ ఉన్నాడు, నీవు దేవుడికి భయపడవా? మనము పాపాత్ములమే. 3వ మాట ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఆయనలో ఎలాంటి పాపము లేదు అంటున్నాడు. సో 3 మాటలు ఆయననికి రక్షణ ఇచ్చింది. మొదటి మాట ఏమన్నాడంటే, నువ్వు దేవుడికి భయపడవా అంటున్నాడు. చూడండి, దేవుడికి భయపడేవాడు పాపము చేయడు. దేవుడికి భయపడేవాడు నీతిగా జీవిస్తాడు. దేవుడికి భయపడేవాడు దేవుని మార్గంలో జీవిస్తాడు. దేవుడికి భయపడేవాడు దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తాడు. పాత నిబంధన కాలంలో యోసేపు నాడు మనం చూస్తున్నాం. యోసేపుకి పాపము చేయడానికి అవకాశం వచ్చినా ఎందుకు పాపము చేయలేదంటే దేవుని భయం యోసేపులో ఉంది. ఈరోజు చాలామంది ఎందుకు రక్షణలోకి రాలేకపోతున్నారు? ఎందుకు దేవుడు అంటే గౌరవం లేదు? ఎందుకు దేవుడు అంటే వాళ్ళకి భయము, భక్తి లేదు? ఎందుకంటే వాళ్ళు దేవుడికి దూరంగా జీవిస్తూ వాళ్ళలో దేవుని భయము లేదు. దాని దైవ భీతి అని మనం అంటాం. గుడిలో గంట మోగగానే అందరము కూడా ఆదివారం చర్చిలో మనం ఉంటాం, గుళ్ళో మనం ఉంటాం. కానీ ఇప్పుడు గుడి గంటలు మోగినా, మైక్లో అనేక మార్లు చెప్పినా మన కాళ్ళు గుడి వైపు కదలటం లేదు. ఎందుకు కదలటం లేదు? ఎందుకు గుడికి పోవాలని ఆసక్తి మనకు కలగడం లేదు అంటే మనలో దైవ భీతి లేదు, మనలో దేవుడు అంటే భయము లేదు. ఈ దొంగవాడు ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడు అంటే భయపడవా? డోంట్ యు ఫియర్ గాడ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, భయంకరమైన వ్యసనాల్లో జీవిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళలో దేవుని భయము లేదు కాబట్టి. నిజంగా దేవుని భయం ఉన్నవాడు సమాజానికి భయపడతాడు, చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు యవనస్తులు కావచ్చు, ఈరోజు అనేకల మంది కావచ్చు, వాళ్ళకి దేవుని భయము లేదు కాబట్టే వాళ్ళకి దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు. పాపం అంటే అది పాపముగా వాళ్ళకి అనిపించడం లేదు. ఆ తప్పు, వాళ్ళు చేసే తప్పు తప్పుగా అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళలో దేవుని భయము లేదు. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన నీవు, నాలో దేవుని భయం ఉందా? నా కుటుంబంలో దేవుని భయం ఉందా? మేము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా అని ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఎస్, మొదటి మెట్టు నీ విశ్వాస జీవితంలో, మొదటి మెట్టు నీ రక్షణలో, మొదటి మెట్టు దేవుని భయం నీలో ఉండాలి. దైవ భీతి కలిగి నీవు నేను జీవించే వారిగా ఉండాలి.
మనం చూసినట్లయితే రెండవదిగా ఆ యొక్క దొంగవాడు అంటున్న మాట, మనము పాపాత్ములమే, మనము ఈ శిక్షకు అర్హులమే. అంటే ఆ దొంగవాడు, దేవుడికి భయపడే ఈ దొంగవాడు రెండో మాటగా ఏమంటున్నా అంటే, ఎస్ మనం పాపాత్ములమే. ఈరోజు చాలామంది దేవుడి దగ్గర అనేక తప్పులు చేస్తాం. సాటి మనిషికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఏమైనా చేస్తామో, సాటి మనిషికి మనం ఒకవేళ వాళ్ళకి ఎదురుగా తప్పు చేస్తామో, వెంటనే మనం సారీ అని చెప్తాం, క్షమించండి అని చెప్తాం. కానీ దేవుడికి వ్యతిరేకంగా అనేక తప్పులు చేస్తాం, అనేక పాపాలు చేస్తాం. కానీ ఏ రోజు కూడా మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడము. వి డోంట్ రిపెంట్. ఇక్కడ దొంగవాడు ఎందుకు యేసుప్రభు ఆయన ప్రార్థన అంగీకరించాడంటే, ఆయన పాపాత్ముడని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎస్, ఈ సిలువ మరణము నాకు రావడము కరెక్టే. ఎందుకంటే నేను అలాంటి పనులు చేశాను, దొంగవాడిలాగా దొంగతనాలు చేశాను, హత్యలు చేశాను, భయంకరమైన జీవితం జీవించాను, ఈ శిక్ష నాకు సబబే అని దేవుడి దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. లాస్ట్ టైం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. చివరిగా ఎన్ని రోజుల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం నీలో పశ్చాత్తాపం కలిగింది? ఉత్తమనస్తాప జపం చెప్తున్నావు, కానీ నోటితో పెదవులతో చెప్తున్నావు, కానీ నిజంగా ఆ ఉత్తమనస్తాప జపం చెప్తున్నప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుందా? నువ్వు చేసిన పనులని బట్టి నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? నువ్వు చేసిన పనులని బట్టి నీ హృదయం బద్దలవుతుందా? నువ్వు చేసిన తప్పులను బట్టి నేను దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలని నీకు అనిపిస్తుందా? అనిపించినట్లయితే అది కేవలం ఇంకొక జపములాగా మిగిలిపోతుంది, ఇంకొక జపములాగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ ఈ దొంగవాడు వేలాడుతూ, నేను అనేక పాపాలు చేశాను, నాకు ఈ శిక్ష సబబే అని తన జీవితాన్ని మొత్తము దేవుడి దగ్గర ఉంచుతున్నాడు. మూడవ మాటగా ఆయన ఏమంటున్నా అంటే, ఆయనలో ఏ పాపము లేదు. ఎవరిలో? క్రీస్తులో ఏ పాపము లేదు. మనం శిక్షించబడుతున్నాం, అది కరెక్టే, కానీ క్రీస్తులో ఏ పాపము లేదు. అంటే యేసు ప్రభు నీతిమంతుడని ఆ దొంగవాడు ఒప్పుకుంటున్నాడు. ఆయనలో ఎలాంటి పాపము లేదని, ఆయనలో ఎలాంటి దోషము లేదని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు 3 విషయాలు ఆ దొంగవాడు చెప్తున్నాడు. ఒకటి, దేవుని భయము గురించి మాట్లాడుతున్నాడు. 2, ఆయన పాపాత్ముడని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. 3వదిగా యేసు ప్రభువు నీతిమంతుడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు పాటలు పాడతాం మనం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఎస్, పాపము లేకుండా మన యేసయ్య శిలువలో మరణించాడు కాబట్టే ఆయన చిందిన రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడిగివేయబడుతున్నాయి. ఈరోజు 3 కలిగి ఉండాలి. నీకు రక్షణ రావాలి అంటే మొదట దేవుని భయము కలిగి ఉండాలి. 2వదిగా నీవు రోజు దేవుడితో నడుస్తున్న రోజు అంతా కూడా ఎలాగైతే చిన్న తప్పు చేస్తే పొరుగు వారికి సారీ చెప్పే ఒక మంచి అలవాటు, ఒక మంచి సంస్కారం నీకు ఉందో, అదే సంస్కారం, అదే మంచి అలవాటు నీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు కలిగి ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా మన గుర్తుకొచ్చేవి మన పాపాలు కాదు, మన కష్టాలు. అందుకే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా మన విన్నపాలు మాత్రమే దేవుడికి చెప్తాం, కానీ మన పాపాలు దేవుడికి చెప్పము. మనం తప్పు చేశామని దేవుడి దగ్గర ఒప్పుకోము, మనం పాపము చేశామని దేవుడి దగ్గర పశ్చాత్తాపడము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం పలుకుతుంది, ఎవరైతే తన అతిక్రమములు, తన పాపములు దాచిపెట్టుకుంటాడో వాడు వర్ధిల్లడు. ఎవరైతే ఆ పాపంని విడిచిపెడతాడో, ఆ పాపంను ఒప్పుకుంటాడో వాళ్ళే దేవుని దయను పొందుకుంటారని చెప్తున్నాడు.
సో పాపముని ఒప్పుకోవడం, పాపముని విడిచిపెట్టడం, అప్పుడే మనం దేవుని దయని పొందుకుంటాం. ఈరోజు అనేక ఉపవాసాలు చేయొచ్చు, అనేక త్యాగాలు మనం చేయొచ్చు, కానీ నీ హృదయం వైపు దేవుడు చూస్తున్నాడు. పశ్చాత్తాపం కలిగి ఉన్నావా? శుద్ధీకరణ, నిన్ను శుద్ధీకరించుకుంటున్నావా? రోజు ఇలాగైతే మన ఇల్లుని రోజు శుభ్రం చేసుకుంటామో ఈ హృదయం కూడా రోజు శుద్ధీకరించబడాలి. ఈ హృదయం కూడా రోజు దేవుడి యందు పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలోకి రావాలి. దావీదు పాపం చేసినప్పుడు కీర్తన 51లో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. అయ్యా, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేను పాపాత్ముడనయ్యా. అయ్యా, నా నుంచి రక్షణలోంచి వచ్చే ఆనందాన్ని నా నుంచి తీసివేయకు ప్రభువా. ప్రభువా, నా నుంచి పరిశుద్ధాత్మని తీసివేయకు ప్రభువా. ప్రభువా, నన్ను నీ సన్నిధి నుంచి గెంటివేయకు ప్రభువా. పశ్చాత్తాపంతో దావీదు చేసే ప్రార్థన అది. ఈరోజు మనం కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ 3 మాటల ప్రార్థనే ఆ దొంగవాడు చేసినప్పుడు వెంటనే యేసయ్య చెప్పిన మాట, నేడే నీవు పరదేశీలో నాతో ఉంటావు అంటే నిత్య జీవాన్ని యేసయ్య ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. నేడే అంటే అదే రోజు. కానీ ఇంకొక దొంగవాడు ఎందుకు రక్షణ పొందుకోలేదు? ఇంకొక దొంగవాడు ఏ రకంగా మాట్లాడాడు అంటే, ఆయన అన్న మాట నీవు క్రీస్తువి అన్నాడు. రెండవ మాట, మొదటిగా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళనగా మాట్లాడాడు. అంటే నువ్వు రక్షకుడివి కదా, నువ్వు అభిషక్తుడివి కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, మరి నిన్ను నువ్వు కాపాడుకొని నిన్ను రక్షించుకో మొదటగా, అటు తర్వాత మమ్మల్ని రక్షించు అని హేళనగా మాట్లాడాడు. అలాగే రోమా సైనికులు కావచ్చు, ఫరిసీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హేళనగా మాట్లాడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సిలువని హేళన చేసేవాళ్ళు, యేసు ప్రభు గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు సిలువ శక్తిని పొందుకోలేరు, సిలువ నుంచి వచ్చే ఆశీర్వాదం పొందుకోలేరు, సిలువ ద్వారా వచ్చే రక్షణని పొందుకోలేరు. కానీ అదే సిలువ మరణాన్ని నమ్మితే, అదే సిలువని నమ్మితే అది మనకు దేవుని శక్తి అయి ఉంటుంది. 1 కొరింథీయులు 1:18 మనము చదువుతున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు సిలువని ఉపవాస దినాల్లో సిలువ మ్రాను మీద వేలాడుతున్న క్రీస్తు నీకోసం మరణించాడని నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మితే నువ్వు రక్షణ నీకు ఇవ్వబడుతుంది. ఆ దొంగవాడు నమ్మాడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడు, ఆయనకి రక్షణ ఇవ్వగల సమర్థుడు అని నమ్మాడు. అందుకే ఆయన పరదేశిలో ఆయనకి స్థానం ఇవ్వబడింది. నా ప్రియ సహోదరి, నా సహోదరా, లోకమంతా సంపాదించి నీ ఆత్మని కోల్పోతే లాభం ఏమిటి? ఈరోజు ప్రజలు పరిగెడుతున్నారు, అది చేయాలి, ఇది చేయాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి. చాలా పరిగెడుతున్నాం. కానీ ఆ పరుగు పందెంలో ఎక్కడ కూడా సంతృప్తి చెందము. కానీ ఇవన్నిటికంటే నీకు రక్షణ విలువైనది, రక్షణ ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విలువైన రక్షణ కోసం ప్రాకులాడండి. లోకమంతా సంపాదించవచ్చు, కానీ అనేక మనుషులను సంపాదించుకోవచ్చు, నువ్వు అనేక ఆస్తిపాస్తులను సంపాదించుకోవచ్చు, అనేక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవచ్చు. కానీ ఇవన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది, అతి ప్రాముఖ్యమైనది నీ రక్షణ. పౌలు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఆ రోజు ఆ దొంగవాడికి అదే రోజు రక్షణ దినముగా ఉండింది. ఆయన రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
పాత నిబంధన కాలంలో నోహాపు దేవుడు నీతి గురించి బోధించాడు. కొన్ని సంవత్సరాలు బోధించాడు. కానీ ఎవరు కూడా ఆ మాటలని వాళ్ళు వినలేదు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి వాళ్ళు జీవించలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ పోయారు. కానీ ఒకానొక రోజు జలప్రళయం వచ్చింది. నీతిగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న నోహాపు కుటుంబం రక్షించబడింది. మిగతా వాళ్ళందరూ నాశనమైనట్లుగా చూస్తున్నాం. 40 రాత్రులు 40 పగళ్ళు జలప్రళయంలో మొత్తము కూడా నాశనమైనట్లుగా చూస్తున్నాం. కానీ ఏ కుటుంబం అయితే దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించిందో అది నోహాపు కుటుంబం. ఆ కుటుంబం రక్షించబడింది. ఓడలో సురక్షితంగా ఉన్నారు. సొదొమ గొమొర్రా అని మనం చూస్తున్నాం. లోతు నీతిమంతుడుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. సో దేవుడు లోతు కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడాలని తన దేవతను పంపించాడు. సొదొమ గొమొర్రా భయంకరమైన పాపముతో ఉన్న ప్రదేశం. కానీ దేవుడు నీతిమంతుడైన లోతుని కాపాడాడు. అగ్ని గంధకముతో సొదొమ గొమొర్రాని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా నోహాపు దినాల్లో ఉన్నాం. మనము కూడా లోతు దినాల్లో ఉన్నాం. మనము కూడా చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా చాలా సమయం ఉందిలే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మనము కూడా అలాంటి దినాల్లోనే ఉన్నాం. నేడే రక్షణ దినం. నీకు ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తావా? ఏ వ్యసనంలో ఉన్నావో, ఏ అలవాట్లో ఉన్నావో, ఏ వ్యామోహంలో ఉన్నావో ఒక్కసారి గమనించుకో. అతి విలువైనది నీ జీవితంలో ఏదైనా ఉందంటే అది రక్షణ. ఈ రక్షణ లేకుండా నేను చనిపోతే ఆ రెండవ దొంగవాడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే వెళ్తాం. జాగ్రత్త. ఒకవేళ రక్షణ కలిగి మనం చనిపోతే, మనం మరణిస్తే, మనము ఆ ఎడం వైపు కుడి వైపు ఉన్న దొంగవాడు పరదేశంలోకి నిత్య జీవంలోకి వెళ్ళాడో అదే స్థలంలోకి నేను వెళ్తాం. ఈరోజు ఒకసారి హృదయం మీద చేయి వేసుకొని, ప్రభువా, నేను రక్షణలోకి వచ్చిన ఆ రక్షణని నిర్లక్ష్యం చేసిన రోజులున్నాయి ప్రభువా. నేను రక్షణలోకి వచ్చిన ప్రభువా, నీ మార్గంలో నడవకుండా లోకంలో దాని వ్యామోహంలో జీవిస్తూ వచ్చాను ప్రభువా, దాన్ని క్షమించు అని ఒకసారి ప్రార్థన చేస్తారా? ఒక్కసారి దేవుడికి సారీ అని చెప్దామా? మన పాపాన్ని బట్టి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుందామా? క్షమాపణ పొందుకుంటే ప్రభు అయిన యేసు తన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కడిగి ఆయన మళ్ళీ నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. నేను నూతన సృష్టిగా చేస్తాడు. నీకు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ఈ వాక్యం ఇచ్చిన నీవు ఒకసారి అడుగుతావా? ఆ జక్కయ్య ఒకే ఒక్కసారి యేసయ్యను చూశాడు. ఒకే ఒక్కసారి యేసయ్యను చూశాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు. తన పాత పద్ధతులను మార్చుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే యేసయ్య అన్నాడు, జక్కయ్య, నేడే నీ ఇంటికి రక్షణ. ఈరోజు నీ ఇంటికి కూడా రక్షణ వచ్చునుగాక. నీ ఇంటికి రక్షణ రావాలంటే జక్కయ్య యేసయ్యను చూసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఎలా మారు మనసు పొందాడో, ఎలా తన జీవితాన్ని మలచుకున్నాడో, ఎలా తన పాత జీవితాన్ని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడో, ఈరోజు నీవు కూడా ఆ నిర్ణయం తీసుకుంటావా? ఆ ప్రభు ఇచ్చే రక్షణని పొందుకుంటావా? నేడే రక్షణ దినం. దినములు చెడ్డవి కనుక జాగ్రత్త. మనం చివరి దినాల్లో ఉన్నాం. అంత్యకాలంలో ఉన్నాం. రేపు మన ప్రభు అయిన యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతుంటే ముందు మనం సిద్ధపడదాం. మనం రెడీగా ఉందాం. ప్రభువా, నువ్వు ఏ సమయంలో వచ్చినా పర్లేదు, నేను రెడీ ప్రభు అందాం. ఈరోజు అలాంటి ఆలోచన కలిగి మనం దేవుడి సన్నిధిలోకి వద్దాం. ప్రభువా, ఆ కుడివైపున దొంగవాడు
ఎలాగైతే రక్షణ పొందుకున్నాడో నేను కూడా రక్షణ పొందుకోవాలి ప్రభువా. ఆ ఎడం వైపున దొంగవాడు తన గర్వముతో ఆయన రక్షణ పొందుకోలేకపోయాడు ప్రభువా. నేను అలా ఉండకూడదు నాయనా. నేను కుడివైపున దొంగవాడిలాగా నన్ను నేను తగ్గించుకొని ప్రభువా మీ సన్నిధిలో ఆ సిలువ శక్తిని నేను నమ్మి నేను రక్షణ పొందుకునేవాళ్ళలాగా ఉండేలాగా నా కృప చూపండి అని అడుగుదాం. ఇద్దరు దొంగలు అదే డిస్టెన్స్లో ఉన్నారు, అదే యేసు ప్రభుకి సమీపంలో ఉన్నారు. ఇద్దరికీ రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఒక్కడే రక్షణ పొందుకున్నాడు. ఈరోజు వాక్యాన్ని విన్న మనం ప్రభువా నేను ఆ కుడివైపున దొంగవాళ్ళలాగా ఉండాలి అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యం విన్నాం ప్రభువా. ఇద్దరు దొంగవాళ్ళు శిలువలో వేలాడుతున్నారు ప్రభువా. ఒకడు రక్షణ పొందుకున్నాడు, ఒకడు రక్షణ పొందుకోలేదు ప్రభువా. నేను ఆ రెండవ దొంగవాళ్ళలాగా ఉండకూడదు ప్రభువా. నేను సిలువ శక్తిని నమ్మాలి. సిలువని నమ్మిన వాడు దేవుని శక్తిని పొందుకుంటాడని వాక్యంలో చదువుతున్నాం ప్రభువా. ఈరోజు ఆ రక్షణని నాకు, నా కుటుంబానికి, నా బంధువులకి, నా ఇరుగు పొరుగు వారికి అందరికీ నీ రక్షణను మాకు ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికంగా దీవించునుగాక. రక్షణ లేని వారికి రక్షణనిచ్చునుగాక. రక్షణలో ఉన్న వాళ్ళని రక్షణలో దేవుడు బలపరచునుగాక. ఆమెన్.